ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసి మేమైతే టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. ఆ వీడియో చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్లో వీడియో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మేము ఇప్పుడు టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి రాగానే మనకి రైట్ సైడ్లో 1000 పిల్లర్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇంక ఇలా కొంచెం మేము ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే మాకైతే కోతి కనిపించింది ఇక్కడ. ఇంకా టెంపుల్కి మేము వెళ్ళిన రోజు అయితే ఎక్కువ ఏమంత రష్ లేదు. లెఫ్ట్ సైడ్లో కోనేర్ అయితే ఉంది, కానీ ఇక్కడ లాక్ అయితే చేశారు, వెళ్ళడానికి స్పేస్ లేదు. ఇంకా వీళ్ళిద్దరు చూడండి వేరే కంట్రీ నుంచి అయితే వచ్చారు టెంపుల్ని విజిట్ చేద్దామని చెప్పేసి. ఇక్కడ 2 కోతులు ఉన్నాయని చెప్పేసి నేను టెంపుల్ లోపలికి వెళ్ళలేదు. పెద్ద నంది అయితే ఉంది, అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్తున్నాము. లెవెల్గా ఉంది టెంపుల్. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఈ లెవెల్ క్రాస్ చేసి ఇంకొంచెం అట్లా. ఇది వచ్చేసి టెంపుల్ డిజైన్ అన్నమాట. అసలుకి టెంపుల్ ఎలా ఉంటుంది, దేవుడు ఎక్కడ ఉంటాడు, ఎన్ని గోపురాలు ఉన్నాయని చెప్పేసి మొత్తం ఈ టెంపుల్ మ్యాప్ అంతా ఇక్కడ ఈ రూపంలో మనకు చూపిస్తున్నారు. నాకైతే బాగా నచ్చింది. 4 గోపురాలు మధ్యలో దేవుడు. ఇంక ఈ నందిని క్రాస్ చేసి మళ్ళీ లోపలికి అయితే వెళ్ళాలి. వెళ్తుంటే మనకి చాలా దేవుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇంకా మేమైతే ప్రతి ఒక్కటి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ వినాయకుడు స్వామి అయితే ఉన్నారు గోల్డ్ ప్లేట్లో. ఇంకా లోపలికి వెళ్ళగానే చాలా దేవుళ్ళు అయితే కనిపిస్తాయి. ఇక్కడైతే వీటి నేమ్స్ అయితే నాకు తెలీదు, తమిళ్లో రాసున్నాయి. ఇక్కడైతే శివలింగాలు ఉన్నాయి. మన ఇండియాలో ఎన్ని శివలింగాలు, ఒక్కొక్క లింగం ఎలా ఉందో ఇక్కడైతే అన్నీ మనకి క్లియర్గా కనిపిస్తాయి. ఇంకా ఇలా లోపలికి అయితే వెళ్తున్నాము. నార్మల్ టికెట్ అయితే 50 రూపీస్. ఇంకా అందరం అయితే ఫ్రీ టికెట్తోనే వెళ్తున్నాము. మనకి ఎంట్రీలోనే నంది అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం లోపలికి అయితే వెళ్ళాలి. ఇంక లోపలికి వెళ్ళేటప్పుడు చాలా మంది జనాలే ఉన్నారు, దొబ్బేస్తున్నారు ఒకరొకరు. బయట చూస్తే ఎక్కువ జనాలు లేరు, కానీ లోపలైతే చాలా మంది ఉన్నారు. ఇంకా ఫ్రీ దర్శనం వాళ్ళు ఒక లైన్, టికెట్ తీసుకున్న వాళ్ళది ఒక లైన్. టికెట్ వచ్చేసి 50 రూపీసే. బట్ ఇద్దరం చూసేది ఒకటే లెవెల్ దగ్గర నుంచి. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇంకా పంతులు ఇచ్చిన కుంకుమ మా మమ్మీ వాళ్ళు అయితే పెట్టుకుంటున్నారు. ఇంకొక ఫోటో అయితే దిగి ఇక్కడ నుంచి బయటికి అయితే వచ్చేసాము. మనం బయటికి రాగానే ఇక్కడ ఇంకొక టెంపుల్ అయితే ఉంటుంది. ఈ టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి దర్శనం చేసుకొని ఇంకా బయటికి అయితే వచ్చేసాము మేము. ఈ టెంపుల్లో దర్శనం చేసుకొని వస్తున్నప్పుడు ఇక్కడ లడ్డు అయితే ఇస్తారండి. మనకి మెయిన్ టెంపుల్లో ఇయ్యరు. అక్కడ శివుని దర్శనం చేసుకొని బయటకు వచ్చి ఇంకొక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్లో దర్శనం చేసుకొని వస్తుంటే మనకి లడ్డు అయితే ఇస్తారు. అట్లా మా అందరికి అయితే లడ్డూస్ అయితే ఇచ్చారు. ఇంకా లడ్డూస్ తీసుకొని మేమైతే కాసేపు అలా బయటకు వచ్చి కూర్చున్నాము. ఒక ½ అన్ అవర్ అలా కూర్చొని ఇంకా మొత్తం చూస్తున్నాము. టెంపుల్ డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ చాలా బాగుంది. మేము వెళ్ళింది అయితే దివాళీ రోజు కదా. ఇంకొక సైడ్ అయితే దీపాలు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు. ఈవినింగ్ అయితే దీపాలు పెడతారు కదా దేవుని దగ్గర. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా పీస్ఫుల్గా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. కాసేపు ఇక్కడ లడ్డు తింటూ ఒక ఫోటో దిగి రిలాక్స్ అయితే అయ్యాము. ఇక్కడ లడ్డు కౌంటర్ కూడా ఉంది. ఈ లడ్డూస్ తీసుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. ఆల్రెడీ మాకు ఇచ్చిన లడ్డే మేము సరిగ్గా తినలేదు, ఇంకా అవే ఉన్నాయని ఇంకా తీసుకోలేదు మేమైతే. ఇప్పుడు టెంపుల్ నుంచి మేమైతే రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఇంకా రూమ్కి వచ్చేసి ఎక్కడిదక్కడ పడేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. గిరి ప్రదక్షిణ చేసి ఇక్కడ రూమ్ కాడికి వచ్చి ఫ్రెష్ అయ్యి డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని వెళ్దాం అనుకున్నాము. బట్ ఇంకా అలా నుంచి దర్శనానికి వెళ్ళిపోయాము. ఇంకా రూమ్ కాడికి అయితే రాలేదు. ఇంకా మా మమ్మీ అయితే లగేజ్ అంతా ప్యాకింగ్ అయితే చేస్తుంది. ఇంకా మా అత్తమ్మ అయితే రెడీ అవుతుంది. ఇంకా వీళ్ళేమో పడుకున్నారు. ఇంకా మా లిప్సీ వాళ్ళు అయితే ఆడుకుంటున్నారు. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము. వెళ్దామంటే ఎవరు వదలట్లేరు ఇక్కడ నుంచి, మా మామయ్య ఒకటి తప్ప. ఈ పొట్టి అయితే అందరినీ కొడుతుంది. డాడీ అయితే ఫోటోలు చూసుకుంటాను. బై బాయ్. ఇదేమో లాస్ట్ రూమ్ టూర్. టైం లెక్కలేదు. రూమ్ చెక్ ఇన్ అయితే అయిపోతున్నాము. లగేజ్ తీసుకుని మా డాడీ అయితే వచ్చేస్తున్నారు. ఇప్పుడు మేమైతే వెళ్ళిపోతున్నాము. డస్ట్బిన్, ఇంకో డస్ట్బిన్తో ఆడుకుంటుంది ఫ్రెండ్స్. రా అంటే డస్ట్బిన్తో ఆడుకుంటుంది. ఇవి మా మమ్మీ అయితే లాక్ చేసేస్తుంది. ఇంకా అక్క కూడా వచ్చేస్తుంది. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నాము. మమ్మీ అయితే లాక్ చేసేస్తున్నారు. లాక్ చేసి ఇంకా కిందికి వచ్చేసి వాళ్ళ కీస్ వాళ్ళకైతే అప్పచెప్పేసి ఇంకా మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. మామయ్య కార్ తీసుకొని వస్తున్నారు. చాలా మిస్ అవుతున్నా ఈ ప్లేస్ని నేనైతే. నాకు చాలా బాగా నచ్చింది అరుణాచలం.
ఇంకా ఇక్కడ నుంచి మేమైతే హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతున్నాము. ఇంకా వెళ్ళే దారిలో ఒక ప్లేస్లో వండుకుందాం అని చెప్పేసి ఇక్కడ కూరగాయలు అయితే తీసుకుంటున్నాము. తమిళనాడు నుంచి ఇట్లా వెళ్ళిపోతున్నాము. సో ఆకలి అవుతుంది అని వండుకొని తిందామని చెప్పేసి ఒక ప్లేస్లో అయితే ఆగాము. ఇంకా ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గర చాలా స్పేస్ ఉండే, ఇంకా స్పేస్ కాడ మేమైతే ఇక్కడ ఆగాము. సమానం ఉంది, ప్లేస్ కూడా చాలా బాగుంది కదా. అక్కడైతే బోర్ ఉంది, బోర్ కాడ అయితే మమ్మీ వాళ్ళు గిన్నెలు వాష్ చేస్తున్నారు. నిన్నటి కొన్ని ఉండే అవి వాష్ చేస్తున్నారు. చాలా పీస్ఫుల్గా ఉండే ఇక్కడైతే, కొబ్బరి చెట్లు ఇవన్నీ. అది కూడా చూపిస్తాను వాళ్ళు వాషింగ్ అదంతా కూడా మీకు. ఇలా తిన్నగా నడుచుకుంటూ పోతే వాళ్ళు గిన్నెలు కడిగే ప్లేస్ దొరుకుతుంది మనకి. ఇంకోండి ఇక్కడ వీళ్ళు గిన్నెలు అయితే కడుగుతున్నారు, గిన్నెలు కడిగి వెజిటేబుల్స్ వాషింగ్ చేస్తున్నారు, రైస్ కడుగుతున్నారు, ఇంకా కూరగాయలు అంతా వాషింగ్ చేసుకుంటున్నాము. అక్కడ అదేంటి ట్యాంక్ ఉంది, కరెంటు పోయిందంట, కొంచెం పోతుందంట, అందుకనే వస్తుంది. ఇక్కడైతే ఇది ఇలా వండుకొని తింటున్నాం. రైస్ ఇప్పుడు రైస్ కడుగుతున్నారు, మొత్తం కటింగ్ అయితే ఇక్కడ ఉంది సెక్షన్. ఇక్కడైతే మాకు దొరికింది భూమిలా, ఇది ఏంటిదని చూస్తే చూడండి శంఖం దొరికింది మాకు భూమిలా, చాలా బాగుంది కదా. నడుచుకుంటూ అయితే వస్తున్నారు. ఫస్ట్ రైస్ అయితే వచ్చింది, మళ్ళీ ఇప్పుడు రాయి మీద కూర్చుంటే భయం వేస్తుంది ఆమెకి. మా అక్క గిన్నెలు పట్టుకొని వస్తుంది. మా అత్తమ్మ అయితే మెల్లగా వాటర్ పట్టుకొని వస్తుంది. ఇప్పుడు మేమైతే వంట సెక్షన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మన వంటల వెల్కమ్ టు తెలంగాణ విలేజ్ కుకింగ్ ఛానల్. తమిళనాడులో లంచ్. ఇంకా స్టవ్ అయితే ఫిక్స్ చేస్తున్నాం. హీటర్తో గ్యాస్ వెలిగిస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు. గ్యాస్ అయితే పెట్టేసిర్రు, అన్నం అయితే వండేస్తున్నారు. ఇంకా మా లిప్ అయితే పిలుస్తుంది, మా లిప్పు అన్నది సాపేసుకొని మంచిగా. చెప్పు, స్లీపింగ్ టూర్ చేయాలా ఇప్పుడు మీది? పడుకో. చూడండి మా లిప్ అయితే మంచిగా పడుకుంది, పడుకున్నప్పుడు స్లీపింగ్ టూర్ చేయాలని చెట్టు కనపడుతుంది. వీళ్ళైతే మంచిగా క్లీనింగ్ చేసి వెజిటేబుల్ కటింగ్స్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇక్కడ వీళ్ళు వాడుకున్నారు, అక్కడ కార, అక్కడ మమ్మీ వాళ్ళైతే ఉంటాయి. ఏం వెజిటేబుల్స్? మిర్చి, ఏమేం కటింగ్ చేస్తారు? ఇంకా బెండకాయ, మిర్చి, టమాటా, ఆనియన్స్ కిలో 10 కిలో 10 కటింగ్ అయితే చేస్తుంది. గంట పట్టుకొని ఆడుకుంటుంది. అక్కడ రైస్ అవుతుంది. ములక్కాయ కర్రీ కూడా చేస్తున్నారు, ఇంకా ములక్కాయ కూడా తీసేసారు. ములక్కాయ కటింగ్ అయితే అవుతుంది, ఇంకా వెజిటేబుల్స్ కటింగ్స్. మా మమ్మీ అక్కడ అన్నం వండుతుంది, ఇంకో ములక్కాయ రైస్ వండుతుంది. కూర కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టుకుంది లైన్గా. అన్నం అయితే అవుతుంది. ఒక వాళ్ళిద్దరు షిప్రోలాగా తిరుగుతారు ఆడ. ఇలా మంచిగా కటింగ్స్ ఇంకా అయిపోలేదు ఫ్రెండ్స్. గుడికాడ మేము వండుకుంటున్నాం కదా. ఇంకో ఇక్కడ మా మామయ్య చూడండి మంచిగా నిద్రపోయిండు, రీల్స్ చూస్తాడు. ఒక పిచ్చి దూడుకొచ్చింది, పిచ్చి ఏం చెప్తుందో. ఇక్కడ అయితే వాళ్ళు వండుతున్నారు, మేమైతే జస్ట్ ఇక్కడ పక్కన పొలాలు అవి ఉన్నాయి. సో చూద్దామని మేమైతే వెళ్తున్నాము, నేను మా లిప్సి మామూలు. సో లెట్స్ గైస్. నేహ అమ్ములు సాత్విక ముగ్గురు. కానీ పిచ్చిది ఎందుకు అన్ని పిచ్చి పిచ్చి చేసలేదు ఫ్రెండ్స్. లిప్సీ అంట, కానీ లిప్సీ పేరు అసలు కాదు దీనిది. ఎండ కొట్టింది గాయస్. ఏం పేరు నీ పేరు? పిచ్చి దీని పేరు. లిప్సీ పిచ్చి అంటే లిప్స్ నమ్మట్లేదు దీనికి. దీనికి ఉన్న పేరే లిప్సీ, ఇంకో పేరు ఏం లేదు దీనికి. అయినా అబద్ధాలు ఆడుతుంది. ఇంకో పక్కన వారి చైన్ ఉంది ఫ్రెండ్స్, చూడండి ఎంత బాగుందో. అండ్ దీని పక్కన చూడండి పురుషు ఉంది, గొర్రెలు ఉన్నాయి దాంట్లో అండి. ఇంకా ఇక్కడ దిష్టి బొమ్మ కూడా ఉంది ఫ్రెండ్స్. కాకులు
కాకులు అవి ఇవి ఏం రాకుండా ఇగో ఇక్కడ దిష్టి బొమ్మ ఉంది. సేమ్ ఆ లిప్పులానే ఉంది ఈ దిష్టి బొమ్మ కూడా. చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంది. అండ్ తమిళనాడులో ఎంత డిఫరెంట్ ఏంటంటే అక్కడ ఒక ఇల్లు ఉందా ఫ్రెండ్స్, చూడండి. అక్కడ ఒక ఇల్లు ఉంటే మళ్ళీ అక్కడ ఒక ఇల్లు ఉంది. ఒక్కొక్క ఇల్లుకి ఎంత గ్యాప్ ఉంది చూడండి. మళ్ళీ ఈ కార్నర్కి ఒక ఇల్లు ఉంది, ఇంత గ్యాప్ ఉంది. అండ్ ఇక్కడ వచ్చేసి మేగదే ఆవు ఉంటుంది, ఆవు షెడ్ ఇది. ఇక్కడ గడ్డి ఉంది. సో పీస్ఫుల్ లొకేషన్స్లో మేమైతే లంచ్ చేయబోతున్నాము. మంచిగా వరి అయితే అయిపోయింది, ఆవు అయితే అక్కడ ఉంది, దీని షెడ్ ఇక్కడ ఉంది. ఇప్పుడైతే మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళబోతున్నాం అడిగి. రైస్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్, ఇప్పుడే కర్రీ అయితే వండబోతుంది. ఓకే, నువ్వే గులాబ్ జామ్, గుండు గుండు గులాబ్ జామ్ అంటాను. ఓకే, వాళ్ళు అక్కడ ఆడుకుంటారు. మా మమ్మీ వంట చేస్తుంది, వీళ్ళు కటింగ్ ఫోన్ చూస్తారు, నేనమ్మ వీడియో తీస్తున్నా ఫ్రెండ్స్. సీరియస్గా గేమ్ ఆడుతుంది. ఇంకా అది వచ్చేసి గుడి ఫ్రెండ్స్. అలా కొబ్బరి చెట్టు, ఇంత చల్ల వాతావరణం. తమిళనాడులో ఫుడ్. హాయ్ ఫ్రెండ్స్, బెండకాయలు వేస్తున్నావు ఫ్రెండ్స్. సను మమ్మీ తొక్కెత్తానా అలా అంటారుగా. పచ్చిమిరపకాయలు వేస్తున్నా, బెండకాయలు వేస్తున్నా దోస్తులు. దీపావళి అక్కడ బాంబుల సౌండ్స్ వస్తున్నాయి. ఏంగా దీపావళి పండగ ఈరోజు. దీపావళి పండుగ ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాం తమిళనాడులో. బయట అదే తమిళనాడు, ఇది తమిళనాడు చేసుకుంటాను సెలబ్రేషన్. వండుకోవాలా, తినాలా, ట్రావెల్ చేయాలా, దేవుళ్ళని దర్శనం చేసుకోవాలా. చేసుకున్నాము, వండుకొని తింటాము. ఇప్పుడు ఇక 2-3 బావులు ఇక్కడనే తెచ్చుకొని కాల్సమ్మ పండగ కూడా అయిపోతుంది. 2 బావులు తెచ్చి ఇక్కడ కాల్చుకుందాం, దీపావళి కూడా అయిపోతుంది. నైట్ ఎట్లా కాలం కాబట్టి ఇక వంట వచ్చి కానీ మా మామయ్య ఉంటాడు ఫ్రెండ్స్. అన్నం అయిందా లేదని చూస్తాడు. అయ్యింది దోస్తులు అను. బెండకాయలు ఎత్తుంది ఫ్రెండ్స్. బెండకాయ, ములక్కాయ, టమాటా కర్రీ ఇప్పుడు ఇది. టమాటా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు టమాటాలు అయితే యాడ్ చేసేస్తారు. మెల్లగా ఎత్తాడు మా మామయ్య టమాటాలు. కొన్ని ఒకసారి గుమ్మరియాల. కూరలో మనం రోడ్ మీద తిరిగేద్దాం ఫ్రెండ్స్. తమిళనాడులో ఒక ట్రిప్ వేద్దాం పోయి. మేమైతే ఇప్పుడు థమ్స్అప్ కొనడానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ షాప్కి. అక్కడైతే వంటలు అవుతున్నాయి. ఆల్మోస్ట్ కర్రీ అయితే కుకింగ్ అయిపోయింది. అట్నే తమిళనాడు కూడా చూద్దామని చెప్పేసి వెళ్తున్నాము. మెయిన్ రోడ్ ఫ్రెండ్స్, హైవే రోడ్ అనమాట ఇది. ఇప్పుడు షాప్ అక్కడ ఉంది, అడిగి వెళ్ళాలి. ఇక్కడ కూరగాయలు దివాళీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు, బాంబులు పటాకులు పెంచుతారు. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్, మీరన్నా పండగ ఎంజాయ్ చేయండి. పైన కొబ్బరి చెట్లు, ఇల్లు, ఆడుకో అక్కడొకటి ఇల్లు అయితే ఉన్నాయి. కిరాణా షాప్కి అయితే వచ్చేసినాం. 2 కిరాణా షాపులే. అక్కడికి పోయినాం ఫ్రెండ్స్. అక్కడ థమ్స్అప్ లేదు. ఇప్పుడు వేరే షాప్ కాడికి అయితే వెళ్తున్నాము. చెప్పాను కదా తమిళనాడు ఆడో ఇల్లు ఉంటుంది. ఇప్పుడు ఇంకొక షాప్ ఉంటే ఆ షాప్ కాడికి వెళ్తున్నాం మేము. కాళ్ళు ఎంత స్పీడ్గా ఉంది. ఇక్కడ ఇల్లు ఉంటే ఇంత గ్యాప్లో ఇంకో ఇల్లు, ఇక్కడ ఆవులు ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ మేము థమ్స్అప్ తీసుకోబోతున్నాం. ఇక్కడ థమ్స్అప్ ఉంది. సో ఇక్కడ థమ్స్అప్ లేదంటే మేమైతే స్ప్రైట్ తీసుకుంటున్నాం. షాప్ కాడికి అయితే వచ్చేసినాం. థమ్స్అప్ లేదు, లాస్ట్కి 7 అప్ తీసుకున్నాం. ఫ్రెండ్స్ చాలా ముగ్గులు వేసిరు, హ్యాపీ దివాళీ అని రాసిరు.
షాప్ కాడ నుంచి అయితే మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రాగానే హిజ్రాలు అయితే వచ్చేసారు. మేము ఇక్కడ వంట వండుకునే కాడికి అందరికీ దిష్టి తీసి వాళ్ళైతే వెళ్ళిపోయారు. ఇంకా మా కర్రీస్ అయితే అయిపోయాయి. బెండకాయ, టమాటా, ములక్కాయ కర్రీ అండ్ ప్లెయిన్ రైస్. ఇంకా అవ్వగానే మేమైతే ప్లేట్స్ తీసుకొని రెడీగా ఉందాము తిందామని చెప్పేసి. ఈరోజు అయితే మేము కొంచెం ఫాస్ట్గానే తిన్నాము. 3:30 అలా అయ్యింది మేము తినేసరికి. ఇంకా అందరం ప్లేట్స్ పెట్టుకొని ఇంకా 1 by 1కి మమ్మీ అయితే రైస్. ఇంకా మంచిగా అనిపించుండే చల్లటి వెదర్లో ఇంకా వేడివేడి అన్నం వండుకొని తిన్నాము. మా లిప్పు మా డాడీ ఒక కాడ కూర్చున్నారంటే ఇంక ఇద్దరు కొట్టుకుంటూనే ఉంటారు. ఇంకా మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ప్లేస్ కూడా చాలా బాగుంది. మంచిగా అనిపించుండే నాకైతే ఇలా తింటుంటే. ఇంకా అందరం కలిసి ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడ నేను వీడియో తీస్తుంటే మా డాడీ అయితే ఇంకొక సైడ్ నుంచి వీడియో అయితే తీస్తుండు. 2024లో ఇదే మా బెస్ట్ ట్రిప్ అన్నమాట మాకైతే. తిన్న తర్వాత 7 Up తాగుతున్నాం ఫ్రెండ్స్. అన్ని ప్యాకింగ్ అయితే చేసేసుకొని ఇంకా 7 Up అయితే తాగుతున్నాము. ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ చేసేసాము హైదరాబాద్కి. 11 hours అలా చూపించింది టైం అయితే. ఇంకా మేము స్టార్ట్ అయ్యాము. ఇంకా సగం దూరం వచ్చేసాక పెట్రోల్ అయితే కొట్టించుకుంటున్నాము. వెనక వాళ్ళైతే పడుకున్నారు. నేను మమ్మీ అయితే పడుకోలేదు చూస్తున్నాము. ఇంకా 10 కల్లా ఒక దగ్గర మేమైతే టిఫిన్ చేస్తున్నాము నైట్. ఇంకా 10 దాటితే ఇంకా ఈ హోటల్స్ కూడా దొరకడం కష్టము హైవే రోడ్ మీద. ఇంకా ఇక్కడ ఒకటి ఉంటే ఇక్కడ ఆగి మేమైతే దోశ తింటున్నాము. వేరే ఏం లేవు అప్పటికి అన్నీ అయిపోయాయి. ఇంకా దోశ తిని ఇంకా మేమైతే హైదరాబాద్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మన ట్రిప్ వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బాయ్.